2026వ సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ని చెప్తున్నాను. ముందుగా వసుదేవసుతం దేవం కంసచాణూరపర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేక వీరం. ఇప్పుడు మనము 2026వ సంవత్సరం రాశి ఫలాలను కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొట్టమొదటగా 6 ప్లానెట్స్ 6 గ్రహాలు ఒక ప్యారేడ్ లాగా నడుస్తున్నాయి అన్నమాట. అవి ఏమిటంటే ఎప్పుడు ఫిబ్రవరి 28వ తేదీ 2026వ సంవత్సరానికి బుధుడు, శుక్రుడు, గురుడు, శని, యురానస్, నెప్ట్యూన్ కూడా మనం తీసుకుంటాం పరిగణలోకి. నాసా రిపోర్ట్స్ని ఆధారంగా చెప్తాం కాబట్టి, మోడర్న్ సైన్స్ని తర్వాత ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని మిళితం చేస్తున్నాం కాబట్టి. ఈ రకంగా జరిగినప్పుడు 12 రాశుల వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు, అన్యోన్యతలు, ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ల్లో ఏ రాశుల వారు నష్టపోతారు, ఏ రాశుల వారు లబ్ధి పొందుతారు అనేటటువంటివి, అలాగే ప్రేమ వ్యవహారాలలో, అలాగే పెళ్ళిళ్ళ సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు, మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఇకపోతే మనకి ఈ యొక్క సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి, ఒకే దిశలోకి, ఒకే అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్లోకి రావడం అనేటటువంటిది జరిగింది 2026లో. మొట్టమొదటగా జనవరి 9న 2026వ సంవత్సరంలో గురుడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్గా రీచ్ అవుతున్నాడు, భూమికి దగ్గరగా వస్తున్నాడు. దీనివల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి, ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగింది ఎక్కడ మనకి ఢిల్లీలో. దానివల్ల ఏమైందంటే ఇంతకుముందు చదువులేని వాళ్ళు పెట్టేవారు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఈ రాడికలిజం అవలంబించి మొత్తం బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ డాక్టర్లు 6 డాక్టర్లు ఏకంగా అందులో. సో ఇదంతా ఎందువల్ల జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా రావడం. ఆ తర్వాత అంటే ఏ రాశుల వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరించి ఆస్తులన్నీ కూడా డివైడ్ చేయించేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫిబ్రవరి 28వ తేదీ 2026వ సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరగబోతోంది. ఇది ఏమవుతుందండి అంటే ఫిబ్రవరి 28న మనకి బుధ, శుక్ర, గురు, శని, యురానస్, నెప్ట్యూన్ ఈవినింగ్ స్కైలో మనం చూడగలుగుతాము. దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము. తర్వాత ఈ యొక్క యుద్ధాలు, కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో, ఆ తర్వాత ఈ యొక్క కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు, అలాగే వీళ్ళు ఓల్డేజ్ హోమంలో చేరుస్తారా పిల్లలు మిమ్మల్ని, లేకపోతే వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా, ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటి వల్ల తెలుసుకోవచ్చు. మనం ఏప్రిల్ 18, 2026వ సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ 4 ప్లానెట్స్ జరుగుతున్నాయండి. దానికి ఎవరెవరంటే శని, కుజుడు, బుధుడు అండ్ నెప్ట్యూన్ గ్రహాలు, 4 గ్రహాలు మేజర్గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి. దీనివల్ల మనకి అంతర్యుద్ధాలు, కుటుంబాల్లో కోర్టుల్లో యుద్ధాలు, మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా, తర్వాత రోడ్డు యాక్సిడెంట్స్, చాలామందికి ఏ రాశుల వారికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, మోకాళ్ళ ఆపరేషన్లు పడుతున్నాయి, లేకపోతే మేజర్ ఆపరేషన్స్, ఆడవాళ్ళకి ఈ యొక్క యుటరస్ రిమూవల్, ఇలాంటివన్నీ కూడా గర్భసంచి తీసివేయడము, ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎవరికి పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు. అలాగే జూన్ 9, 2026వ సంవత్సరంలో కంజంక్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట, వీనస్ అండ్ మూన్. దీనివల్ల చక్కగా వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొన్ని రాశుల వారికి. అలాగే కొన్ని రాశుల వారికి చక్కగా మనము ఈ యొక్క గజకేసరి యోగం లాంటి యోగాలు మనకు రావడము, మగపిల్లలు స్త్రీ సంతానాలు కలగడము, ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కలగడము, అత్తగారులు ఆ భార్యలు వీళ్ళంతా కూడా అనుకూలంగా ఉండడము, అలాగే భార్య అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాననేటటువంటి కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇకపోతే ఆగస్టు 12వ తారీఖున కనుక మనం తీసుకున్నట్లయితే మళ్ళీ 6 ప్లానెట్స్లో ఈ యొక్క 2026వ సంవత్సరం అలైన్మెంట్లోకి వస్తున్నాయండి. దానివల్ల అదొకటి. దానివల్ల
మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా, అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది. దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్తు ఏమిటి, ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, అటువంటి వాళ్ళకి మనకి వీసాలు వస్తాయా రావా, ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు. అలాగే అక్టోబర్ 26వ తేదీ దగ్గరకు వచ్చేసరికి కంజంక్షన్ ఆఫ్ గురుడు అండ్ యురానస్, జూపిటర్ అండ్ యురానస్, ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయన్నమాట. అందువల్ల గురు చండాల యోగము తర్వాత ఈ ఇంట్లో మనము మీ తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క అనారోగ్య స్థితులు, తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు, మీ యొక్క విదేశీ యానాలు, మీరు స్టూడెంట్స్ అందరూ కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గురుడు యురానస్ కాంజంక్షన్ బట్టి మనం అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం. ఇక నవంబర్ 14, 2026 సంవత్సరంలో మనము ఏమవుతుందండి, వీళ్ళకి మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ 4 ప్లానెట్స్ మార్నింగ్ ఉదయమే కలుస్తాయి, ఉదయం మనం చూడగలుగుతాం. బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు అనమాట. దీనివల్ల మనకి మీ కొన్ని ఈ యొక్క వెన్నుముక సంబంధించి L4, L5 అంటాం కదా, ఇలాంటి ఎముకల ఎన్లార్జ్మెంట్స్, ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్స్ వ్యాధులు, మోచెప్పల మార్పిళ్ళు, అలాగే మోకాల నొప్పులకి ఇంజక్షన్లు ఇస్తే సరిపోతుందా, ఇలాంటివన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి అందరికీ కూడా శుభవార్త. దీర్ఘకాలికంగా మీరు బాధపడుతున్నటువంటి ఆ వ్యాధుల నుంచి మీరు బయటపడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక దైవ భక్తి బాగా పెరుగుతుంది, ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా అనుకున్నట్లు సాధించుకుంటారు. జూన్ 9వ తేదీన మీకు అందరికీ కూడా వివాహాలకు వెళ్ళడము, వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడము, అత్తగారుల తరపు నుంచి మీకు ఆస్తులు కలిసి రావడము అనేటటువంటిది జరుగుతుంది. అలాగే జనవరి 9న 2026 సంవత్సరంలో మిథున రాశి వారికి మొత్తం 6 గ్రహాలు ఒకే చోటకు వచ్చినాయి కాబట్టి మీ జీవితంలో కొంచెం ఆందోళన అనేటటువంటిది ఎక్కువగా ఏర్పడుతుంది. నర్వస్ వీక్నెస్ ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగాల కోసం అప్లై చేసినటువంటి వాళ్ళు, క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇలాంటి, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు, మనకి రాహు యొక్క మార్పు తర్వాత మనకి నవంబర్ 25 లోపలే మీకు ఉద్యోగాలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఆ తర్వాత కొద్దో గొప్ప మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ మిథున రాశి వారికి తమ ఇంట్లో ఉన్నటువంటి బంధువులతో వివాహం కొంతమందికి సెట్ అవ్వడం, లేదా తెలిసిన వాళ్ళతో వివాహాలు సెట్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. మిథున రాశి వారి ప్రేమ వివాహాలలో కూడా మీరు సక్సెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా 31 అక్టోబర్ 2026 సంవత్సరంలో సింహరాశిలోకి గురుడు మీకు రావడం ద్వారా మిథున రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి ఖర్చులు అధికంగా మీకు ఏర్పడడం జరుగుతుంది. బంధువులతో విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క శని 27 జూలై మరి మీనరాశిలోకి రెట్రోగ్రేడ్ అవుతున్నాడు కాబట్టి 2026 సంవత్సరంలో మీకు ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి చాలా లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. బట్టల వ్యాపారము, హోటల్ ఇండస్ట్రీ, తర్వాత ఈ టీ షాపులు ఇలాంటివి, కిరాణా షాపు వ్యాపారాలు, ఇలా ఇనుము వ్యాపారాలు, ఇలాంటివన్నీ వ్యాపారాలు జరుగుతున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. అధికమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఫ్యామిలీలో మాత్రము కొంచెం అన్యోన్యత లోపము అనేటటువంటిది ఉంటుంది. మీ అన్నదమ్ములతో కాస్త విరోధాలు, ఇవి భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత, ఆకర్షణ అనేటటువంటిది తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా రైతుల విషయంలో తీసుకున్నప్పుడు గ్రాండ్ సక్సెస్గా మీరు అవుతారు. రైతులకి, పూజారులకి పెళ్లి కావడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు వివాహాలు ఖచ్చితంగా అవుతాయి ఈ సంవత్సరము. కాబట్టి పిల్లని ఇవ్వడం లేనికి ఏమంటే సాఫ్ట్వేర్లకే ఇస్తున్నారు, ఇతరులకు ఇవ్వడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళకందరికీ కూడా ఇందులో ఏ విషయంలో మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మీకు అందరికీ కూడా వివాహాలు అవుతాయి. అయితే మీరు అప్పులు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చే మార్గంగా మీరు కష్టపడతారు. ఆ తర్వాత సెప్టెంబర్ నెల దాటిన తర్వాత నుంచి కాస్త మానసిక ప్రశాంతత అనేటటువంటిది తగ్గుతుంది. విదేశాలకు వెళ్ళాలనేటటువంటి వాళ్ళని ఎవరూ ఆపలేరు. విదేశాలకు వెళ్ళి మీరు మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఏం చేస్తామండి, మిథున రాశికి మనము శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు ఈ యొక్క బొబ్బర్లని ఏం చేస్తారంటే తెలుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే శుక్ర జపాన్ని చేయండి.
అమ్మవారు మహాలక్ష్మి తల్లి యొక్క మూలమంత్రాన్ని నేను ఇస్తాను. మీరందరూ కూడా నన్ను అడగొచ్చు. తప్పకుండా మీరు ఈ రాశి ఫలాలన్నీ కూడా కేవలము మనకి ఈ యొక్క జాతక ఫలాలు ఈ కోటాను కోట్ల మందినందరినీ కూడా కామన్ ప్లాట్‌ఫార్మ్‌లో పెట్టి మనం చెప్పేటటువంటివి కాబట్టి అందరిని మీ విశేషించి మీకు జీవితంలో ఎప్పుడు పెళ్ళిళ్ళవుతాయి, ఎప్పుడు విడాకులవుతాయి, లేకపోతే ఎప్పుడు మీకు ఉద్యోగాలొస్తాయి, ఎప్పుడు మీ భార్య మిమ్మల్ని అనుగ్రహిస్తుంది, అంతవరకు మీ మీ ద్వేషాలు ఎలా పెరుగుతాయి, ఇలాంటివన్నీ కూడా సంపూర్ణ జాతకంలో వ్యక్తిగత జాతకాన్ని బట్టి చూసి చెప్పాలి. అంతవరకు మీరు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ ఓం రాహవే నమః, ఓం కేతవే నమః అంటూ, అలాగే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఇది దొరకని పక్షంలో జువ్వు చెట్టు కనుక ఉంటే జువ్వు చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం అర్జున ఫాల్గుణ అంటూ మీరు చేసుకోండి. ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.